మిత్రులందరికీ నమస్కారం. రేడియో రాంబాబ్ ఛానల్కి స్వాగతం. ఎలా ఉన్నారు? విపి రాధాప్రసాద్ గారు మనకు తెలుసు. జగపతి ఆర్ట్ పిక్చర్స్ ఈ బ్యానర్ మీద దాదాపుగా 25 సినిమాలు నిర్మించారు ఆయన. అన్నపూర్ణ, ఆరాధన, ఆ తర్వాత ఆత్మబలం ఈ చిత్రాల తర్వాత ఆయన అంతస్తుల చిత్రం నిర్మించారు. ఆయన దసరా బుల్లోడు చిత్రానికి దర్శకత్వం వహించే వరకు అన్ని చిత్రాలకు వి మధుసూదన్ రావు దర్శకత్వం వహించారు. దసరా బుల్లోడు వరకు ఆయన సినిమాలని ఆ అక్షరంతో మొదలయ్యేవి. సరే, అంతస్తులు సినిమా ప్రత్యేకత ఏమిటంటే దీనికి ఆ సంవత్సరం జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం అవార్డు వచ్చింది. దాంతోపాటుగా ఫిలింఫేర్ వాళ్ళు ప్రతి సంవత్సరం ఇచ్చేటువంటి అవార్డ్స్లో ఇది బ్యాలెట్ ద్వారా నిర్వహించేటువంటి ఆ అవార్డ్స్లో ఉత్తమ ప్రాంతీయ చిత్రం, తెలుగు చిత్రం అనుకుందాం, ఈ అంతస్తులు చిత్రం ఎంపికైంది. అంతస్తులు చిత్రం ప్రధానంగా గుర్తుండిపోయేది అద్భుతమైన పాటలు, తర్వాత భానుమతి గారి నటన చాలా డామినేట్ చేస్తుంది ఈ సినిమాలో. అంటే భానుమతి, అక్కినేని, గుమ్మడి, కృష్ణకుమారి, జగ్గయ్య వీళ్ళు ప్రధాన పాత్రలు అనుకుంటే, కథలో పాటల గురించి మనం వెళ్దాము. పాటలకు వెళ్లే ముందర కథకు సంబంధించిన 2 అంశాలు. జవార్ సీతారామన్ అనేటువంటి కథ సమకూర్చారు. ఇది బెస్ట్ స్టోరీలో 2వ అవార్డు గెలుచుకుంది స్టోరీ కోసం చెప్పని. కథ జమీందార్ జగన్నాథరావు డిసిప్లినరియను, కానీ ఆయనకి పెళ్లి కాకముందే ఇంకొకరితో సంబంధం ఉండటం వలన ఒక అమ్మాయి కలుగుతుంది. ఆ అమ్మాయిని ఆయన చెప్పుకోలేకపోతాడు, నా వారసురాలు అని చెప్పి. ఆ బాధ ఉంటుంది. ఈ స్ట్రిక్ట్ డిసిప్లినరీ అవటం వలన ఆయనకి 2 కొడుకులు ఉంటారు. రఘు నాగేశ్వరరావు, మరో కొడుకు ఉంటాడు నాగరాజు. ఈ డిసిప్లిన్ తట్టుకోలేక ఆ కుర్రాడి గుండె అయిపోతుంది. అప్పుడు అతనిలో, అంటే ఈ జమీందారులో ఒక గిల్ట్ ప్రారంభమై కొడుకుని ఆ డిసిప్లిన్ నుంచి నిన్ను విడుదల చేస్తున్నాను, వెళ్ళిపోయిన ఇష్టం బతుకు అంటాడు. అప్పుడు నాగేశ్వరరావు ఆయన నాగు పాత్రలో నడిచినటువంటి జగయ్య, ఈ జగ్గయ్య ట్రాప్లో పడి చెడు వ్యసనాలకి బానిస అవుతాడు. అక్కడ మాల అనేటువంటి అమ్మాయిని చూసి సరే వెంటపడటం, ప్రేమించాలని చెప్పడం, ఆ అమ్మాయి రిటార్ట్ ఇవ్వటం, తర్వాత ఆ అమ్మాయి స్ట్రాంగ్ క్యారెక్టర్కి హీరో పడిపోయి రిఫార్మ్ చెందడం అనేటువంటిది కథాంశం. ఇంకో పక్క తండ్రి పిలిచి చెప్తాడు అవసరం దశలో ఉన్నప్పుడు, నీకు ఒక అక్క ఉంది, నీకన్నా ముందర వారసురాలు నేను చేయలేకపోయాను, ఎట్లా అన్నా సరే ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో వారసురాలు చెయ్యని చెప్తాడు. అట్ ది సేమ్ డే కండిషన్ పెడతాడు, ఆమె నా కూతురు, ఇంకొకరితోటి జన్మించేటువంటి కూతురు అని ఎవరికి చెప్పకు అని చెప్పి కండిషన్ పెడతాడు. దాంతో కొన్ని అపార్థాలు అవన్నీ జరగటం. ఈ రాణి పాత్రని భానుమతి పోషించారు. అంటే రాణి పాత్ర కరెక్ట్గా చెప్పాలంటే భానుమతి గారికి ఉన్నటువంటి అతిశయం, అహంకారం, యాటిట్యూడ్ ఇవన్నీ కూడా కలిపి ఆ పాత్ర రాణి పాత్ర. సో ఆవిడకి 2 అసిస్టెంట్లు, పొట్టి పొడుగు అన్నట్టుగా రేలంగి రమణారెడ్డి. ఈ క్యారెక్టర్కి ఫస్ట్ జమునని అనుకున్నారు. అయితే జమునని అనుకున్నప్పుడు ఆవిడ శ్రేయోభిలాషులు చెప్పారు, అమ్మ నువ్వు నాగేశ్వరరావు గారి పక్కన హీరోయిన్గా నటించాలి, కానీ నువ్వు అక్కగా నటిస్తే నిన్ను ఎవరు చూస్తారంటే ఆవిడ వెనక్కి తగ్గింది. అప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు ఈ పాత్రకి భానుమతి గారు సరిపోతారేమో అని చెప్పని కనుక్కుని ఈ పాత్రని ఆవిడకి ఇచ్చారు ఆయన. అలా భానుమతి గారికి ఎప్పుడైతే ఈ నేరేషన్ చెప్పగానే అచ్చుగుద్దినట్టు ఆవిడలానే ఉంది ఆ క్యారెక్టర్. అంటే ఒక అతిశయము, అహంకారము, లేదంటే ఒక పెడసరమైనటువంటి మాట ఇవన్నీ కలవడంతో ఆవిడ వెంటనే ఒప్పుకున్నారు. ఆవిడకి 2 సినిమాలు కమిట్మెంట్ ఉన్నా వద్దని చెప్పి మరి ఈ సినిమా నటించారు. సో అలా ఈ సినిమాలో చివరికి సరే ఈ రాణి అనేటువంటి అమ్మాయి ఏ విధంగా తన స్థానాన్ని ఆ జమీందారింట్లో సంపాదించుకుంది. అంటే ఒక పేద పిల్ల ఇంచుమించుగా డ్యాన్సులు చేసి పొట్టపోసినటువంటి అమ్మాయి జమీందారు కూతురు అని ఎలా నిరూపించుకుంది అనేటువంటి కథాంశం. దానికి నాగు అనేటువంటి క్యారెక్టర్ సపోర్ట్ చేసిన ఆ నాగు సహాయంతో ఆ ఇంట్లో ప్రవేశించి దొంగతనానికి ప్రవేశించి చివరికి ఆ నాగునే పట్టి బంధించడం అనేటువంటిది కొసమెరుపు అనుకుంటే మనం
ఆస్తిపరులు అంటే అంతస్తుల చిత్రం నిజానికి ప్రేక్షకులకు బాగా ఎక్కింది. ప్రేక్షకులకు బాగా ఎక్కడానికి కారణం ఏమిటి? అక్కినేని నటన, గుమ్మడి నటన, భానుమతి నటన, మహదేవన్ పాటల అనేటువంటి ప్రశ్న వేసుకుంటే మహదేవన్ పాటలు, అక్కినేని భానుమతి పోటాపోటీ నటన, ఒక జమీందారుగా ఒక సంఘర్షణ, అలాగే ఒక గిల్టు కలిసినటువంటి పాత్రలో గుమ్మడి, అలాగే జమీందారు భార్య రూపగా జీవలక్ష్మి గారు కూడా చాలా బాగా చేశారు. సో ఇవన్నీ కలిసి అంతస్తుల చిత్రాన్ని నిలబెట్టాయి. ప్రధానంగా నాకు అనిపించింది ఏమిటంటే పాటలు చాలా ఈ సినిమా విజయానికి దోహదం చేశాయి. ముఖ్యంగా దులప్రభుల్లోడా దుమ్ము దులప్రభుల్లోడా అనేటువంటి పాట భానుమతి గారు డాన్స్ చేస్తే పాట అది ప్రేక్షకులకి ఎంతగా ఎక్కిందంటే చాలామంది ఆ రోజుల్లో అంటే నేల క్లాసులో ఉన్నటువంటి ప్రేక్షకులు తెర ముందుకు వచ్చి ఆ పాటకి డ్యాన్స్ చేస్తూ ఉండేవాట. అది అంత బాగా ప్రేక్షకులు వచ్చింది. కొసరాజు గారు రాశారు ఆ పాట. మరొక పాట తెల్ల చీర కట్టుకున్నది ఎవరి కోసం అంటే డ్యూటు చాలా పాపులరు. నువ్వంటే నాకెందుకో అంత ఇది అనేటువంటి ఇంకొక పాట. విస్సన్న చెప్పే వేదం విధానటువంటి మళ్ళీ ఇది కూడా భానుమతి పాట, అదొక పాట. వీటన్నిటికీ మించి నిను వీడని నీడను నేనే, కలగా మెదిలే కథగా నేనే అటువంటి పాట 20 సాల్ బాద్లో ఉన్నటువంటి కహిదీప్ జలే మెరేమన్నటువంటి కహిదీప్ జలే మెరేమన్నటువంటి పాట లతా మంగేష్కర్ పాట. ఓ దెయ్యం పాట, అక్కడ దెయ్యం తిరుగుతున్నట్టుగా ఉంటుంది. అదే మ్యూజిక్తో ఇక్కడ కూడా అంతస్తుల సినిమాలో కూడా ఒక దెయ్యం తిరుగుతూ ఉండటం, గుమ్మడి అలా ఆ మ్యూజిక్ వినంగానే ఒక గుమ్మడిలో అతను ఒక ఒక అంతర్సంఘర్షణ అనేటువంటిది చెలరేగి తప్పు చేస్తున్నటువంటి భావనలో ఉన్నప్పుడు ఆ పాట రావటం, ఆ పాటని వింటూ తోటలోకి వెళ్ళిపోయి భానుమతి ఇంట్లోకి వెళ్ళడం, ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ కూడా మధుసూదన్ రావు గారు చాలా అద్భుతంగా తీశారని మనం చెప్పాలి. అలా అంతస్తుల చిత్రం జగపతి పిక్చర్స్ వాళ్ళకి మరొక హిట్గా నిలిచింది. పొరపాటు ఆసిఫర్ కూడా వీళ్ళదే తర్వాత తీసినటువంటి సినిమా. అయితే దులపరబుల్లోడ పాటగా ఒక ప్రత్యేకత ఏమిటంటే ఈ పాట తీస్తున్నప్పుడు హైదరాబాద్, ఈ సినిమా చాలాగా హైదరాబాద్లో తీశారు. హైదరాబాద్లో తీస్తున్నప్పుడు శారదా స్టూడియో గెస్ట్ హౌస్లో భానుమతి గారు ఉన్నారు. ఈ పాట షూటింగ్ ముందు రోజు రాత్రి ఆవిడకి ఒక చిట్టెలకి ఏదో కరిచింది, చిట్టెలుక చుంచు ఏదో కరిచింది ఆవిడకి. అప్పటికేదో ఒక డాక్టర్ని పిలిచి ఏదో మందది ఇచ్చారు. కానీ రాజేంద్ర ప్రసాద్ గారు షూటింగ్ క్యాన్సిల్ చేద్దాం అనుకున్నారు. భానుమతి గారు ఒక చుంచు కరిచింది అని చెప్పి షూటింగ్ క్యాన్సిల్ చేస్తే భానుమతి ఎందుకు అవుతుంది, నో షూటింగ్ జరగాల్సింది అని చెప్పిన పట్టుబట్టి ఆ పాట చిత్రీకరణలో పాల్గొన్నారు. ఆ తర్వాత భానుమతి గారు రాజేంద్ర ప్రసాద్ గారు ఇద్దరు మంచి స్నేహితులు అయ్యారు. రాజేంద్ర ప్రసాద్ గారు తనకి సలహాలు సందేహాలు ఉన్నప్పుడు, తన సందేహాలు ఉన్నప్పుడల్లా సలహాల కోసం భానుమతి గారిని సంప్రదిస్తూ ఉండేవారు. సో ఈ సినిమాలో పాటలు ఎక్కువగా రాసింది ఆత్రేయే. దులపరబ్బులో పాట మాత్రం కొసరాజు రాశారు. ఆరుద్ర ఒక 2 పాటలు ఆయన రాశారు. మహదేవన్ సంగీతం, రీరికార్డింగ్, అద్భుతమైన ఫోటోగ్రఫీ, కథా కథనం ఇవన్నీ కూడా కలిసాయి ఈ సినిమాకి. అంటే మధుసూదన్ రావు గారు అద్భుతమైన డైరెక్షన్ కూడా గొప్పగా పనికొచ్చిందని చెప్పాలి. అంతస్తుల చిత్రం 1965 మే 27న విడుదలైంది. ఈ సినిమా విడుదలైనప్పుడు బహుశా ముందు వెనక ఒక 2 వారాల ముందర తోడు నీడ అన్నపూర్ణ వాళ్ళది, అది ఎన్టీ రామారావును సావిత్రి అందరూ కూడా భానుమతి గారు ఉన్నారు. ఆ సినిమా విడుదలైంది. మళ్ళీ ఇంకో 2 వారాల తర్వాత ప్రమిళార్జున చిత్రం విడుదలైంది. సో కొంచెం గ్యాప్ ఉన్నట్టే లెక్క. 6 కేంద్రాల్లో ఆ రోజుల్లో దినోత్సవం చేసుకోవటం అంటే బ్లాక్ బస్టర్ హిట్ కాదు, కానీ హిట్ సినిమాగా చెప్పుకోవచ్చు మనం. ఇంకొక విషయం చెప్పి ముగిస్తాను. అక్కినేనికిను విబి రాజప్రసాద్ గారికి మంచి ఫ్రెండ్షిప్ ఉండేది. 1953లో దేవదాసు దినోత్సవం సందర్భంగా కూడా కాకినాడ వెళ్ళినప్పుడు
రాజేంద్ర ప్రసాద్ గారు రూమ్కి అక్కినేని వెళ్ళి ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ తోటి కొంత టైం గడిపారు. రాజేంద్ర ప్రసాద్ గారు చెన్నైకి మెడ్రాస్కి వచ్చి సినిమా నిర్మాణం చేస్తున్నప్పుడు మీరు జగ్గని హీరోగా తీసుకోండి అని చెప్పినటువంటి సలహా కూడా ఇచ్చింది అక్కినేనే. సో దాదాపుగా ఆయన 25 సినిమాలు తీస్తే 14 సినిమాలు అక్కినేనితోనే తీశారు. ఇది మధుసూదనరావు గారి అంటే నాకు అనిపించింది అంటే ఒక ప్రతిభ అనుకోండి, ఏదన్నా అనుకోండి, టేకింగ్ ఇవన్నీ కూడా షార్ట్ బై షార్ట్ చకచక మనకి కదిలిపోతూ కనిపిస్తాయి. అలా అంతస్తుల సినిమా ఒక జాతీయ అవార్డు ఎందుకు ఇచ్చారు, ఇది మామూలు కథే కదా, దీనికి ఇవ్వాల్సింది అవార్డు ఏమిటి అనేటువంటి చాలామంది అనొచ్చు. కానీ మీరు గమనిస్తే ఈ సినిమాలో 2 స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్స్ కనిపిస్తాయి. ఒకటి మాల, కృష్ణకుమారి పాత్ర. ఆవిడ మొదటి సీన్లోనే అక్కినేని ఆవిడని హోటల్ తీసుకొచ్చి కాఫీ ఆర్డర్ చేసి మొహం మీద పోస్తుంది కాఫీ. ఆ రోజుల్లో అంత పాపులర్ హీరో మీద ఇంకొక పాపులర్ హీరోయిన్ అనుకోండి, నిజంగానే కాఫీని మొహం మీద పోయేటువంటి సీన్ తీయడం చాలా కష్టం. ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్గా కృష్ణకుమారి గారిని మలిచారు. అలాగే భానుమతి క్యారెక్టర్ కూడా ఎవరికి లొంగకుండా తను అనుకున్నది చేసేటటువంటి ఒక పాత్రని చాలా స్ట్రాంగ్గా మలిచారు. ఈ 2 పాత్రలు నాకు తెలిసి ఈ కథకి ప్లస్ పాయింట్ అయ్యాయి. అలాగే ఒక జాతీయ స్థాయి అవార్డు రావడానికి కారణం అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటారో మీ కామెంట్స్లో తెలియచేయండి. మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తుంటాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.